If anything is your limit, that is high. ఏదైనా సరిహద్దు ఉందంటే అది ఆకాశమని చెప్పాడు. That means God is going to lift each and everyone who is here into the high places. దాని యొక్క అర్థం ఏమిటంటే దేవుడు ఇక్కడ ఉన్న వారిని ఉన్నత స్థితిలోనికి లేపబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You don't know that a lot of people are not here. They are celebrating their holiday. They are celebrating. They are in the celebration mode. మీకు తెలియదు, చాలా మంది ఇక్కడికి రాలేదు. వాళ్ళు మరి హాలిడే మోడ్ లో ఉన్నారు, సెలబ్రేషన్ చేసుకునే సందర్భంలో వాళ్ళు ఉన్నారు. God is going to bless them also. దేవుడు వారిని కూడా ఆశీర్వదించబోతున్నాడు. But something great is going to happen today for you. కానీ ఈ రోజు ఇక్కడ ఏదో అద్భుతం జరగబోతుంది మీకు. A big turnaround is going to happen today. ఒక గొప్ప మలుపు ఇక్కడ జరగబోతుంది ఈ రోజు. Tell your neighbor, a big turnaround today. మీ పక్కన చెప్పండి, ఒక గొప్ప మలుపు ఈ రోజు. Tell your neighbor, shake them and say, a big turnaround today. పక్కన వారి చేతులతో a big turnaround today. ఒక గొప్ప మలుపు ఈ రోజు జరగబోతుంది. A very big turnaround today. ఒక గొప్ప మలుపు ఈ రోజు జరగబోతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Before we continue, మనము ముందుకు వెళ్ళడానికి ముందు I am asking you to do a small thing which is hard to do. నేను ఒక చిన్న పని మరి చేయాలని ఆశపడుతున్నాను. మీ ద్వారా చేయించాలని ఆశపడుతున్నాను. Are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? Are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? Okay. So 2025 2025 have passed, గడిచిపోయింది. but 2026 came. కానీ 2026 వచ్చింది. We are on the second day. మనము రెండవ రోజులో ఉన్నాము. So in 2025, I think we have hurted a lot of people. కాబట్టి 2025 సంవత్సరంలో మనము ఎంతో మందిని మరి బాధించి ఉంటాం. With actions, మన యొక్క క్రియల ద్వారా, with words, మన మాటల ద్వారా, with gestures. మన యొక్క వివిధ పరిస్థితుల ద్వారా. I want you to take this moment. ఈ యొక్క సమయాన్ని మీరు తీసుకోవాలని కోరుకుంటున్నాను. All the brothers who are sitting here, all the sisters, just if you have done anything wrong against anybody, just say sorry. మీరు ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరి పక్షమైనా తప్పుగా మీరు ప్రవర్తించినట్లయితే క్షమించమని చెప్పండి. If they felt bad and you did not say sorry, please go and say sorry. ఒకవేళ వారు ఏదైనా తప్పు చేసి ఉన్నప్పుడు మీరు క్షమాపణ అడగమంటున్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Or you are coming to this church. మీరు ఈ మందిరానికి వస్తున్నప్పుడు You have pastor. మీకు సేవకుడు ఉన్నాడు. You have pastors. సేవకులు ఉన్నారు. But you felt like, in your heart, my pastor is doing like this sort of things. I want you to ask forgiveness to God. మీరు అనుకోవచ్చు, సేవకుడు ఎందుకు ఇలా చెబుతున్నాడు, పక్కనున్న వారికి క్షమాపణ కోరమని అనుకుంటుండొచ్చు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. See, right? I am a prophet. I can see. నీకు తెలుసా, నేను ప్రవక్తనై ఉన్నాను, నేను చూడగలుగుతాను. What is your first letter of your name? What is the first? మీ పేరు యొక్క మొదటి అక్షరం ఏమిటి? P. Thank you, Jesus. P. Holy Spirit. Holy Spirit. పరిశుద్ధాత్మ దేవ. Thank you, Jesus. యేసయ్య వందనాలు. Holy Spirit. పరిశుద్ధాత్మ దేవ. Praveen. Are you guys not excited? Can we clap for Jesus? హల్లెలూయా. Before I prophesy, I want you to take this moment and say sorry, because we have entered into the new year and we don't want to keep any extra baggage from the last year. నేను ప్రవచించకన్నా ముందు గడిచిన సంవత్సరంలో మీరు చేసినటువంటి తప్పులు కానీ ఏది కానీ అది క్షమాపణ కోరకుండా ఉండడానికి ఇష్టం లేదు. మనము క్షమించి ఈ 2026ని ప్రారంభిద్దాం. If you have anything against anybody or just felt bad, just go say sorry. ఎవరి పక్షమైనా మీకు విరోధం ఉన్నట్టయితే దయచేసి వారి ఎదురుకు వెళ్ళి క్షమాపణ కోరండి. Come on, don't make me to point you out. నేను మీరు చేసిన తప్పుల్ని గుర్తించి చెప్పడము మరి ఆ పరిస్థితి తీసుకురాకండి. Come on, start, Gideon. Do you want to say sorry to anybody?
ఎవరికైనా క్షమాపణ Come on, చెప్పాలి. get up, it's okay. It's okay, fine. మీలో ఎవరైనా ఇతరులకి క్షమాపణ చెప్పాలని ఆశపడుతున్నారా? I'm sorry to. Just Sorry, give them a brother. hug, just give them a hug and Yeah. say sorry. వారికి క్షమాపణ సారీ చెప్పి సారీ వారిని హత్తుకోండి. Don't think that, it's okay, sorry, but I'm not going to forgive you. Don't do that. ఏదో సేవకుడు చెప్తున్నాడు కదా క్షమాపణ కాదు, మనస్ఫూర్తిగా క్షమించాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Now, everybody on the knees. ఇప్పుడు అందరూ కూడా మోకరిద్దాం. Everybody on the knees. అందరం కూడా మోకరిద్దాం. And say sorry to the Lord. ఇప్పుడు ప్రభువుకి క్షమాపణ చెప్పుదాము. Say sorry to the Lord. ప్రభువుకి మనము క్షమాపణ చెప్పుదాము. Lord, knowingly or unknowingly, I have hurted you of my actions. ప్రభా, తెలుసో తెలియకనో నా క్రియల ద్వారా నేను మిమ్మల్ని బాధించి ఉన్నాను. Maybe I was not a good son. నేను ఒక మంచి కుమారుణ్ణి కాకపోవచ్చు. Lord, I might be a hypocrite. ప్రభా, నేను వేషధారినై ఉన్నాను. Lord, I might be a liar. ప్రభా, నేను అబద్ధికుడినై ఉన్నాను. I might be a నేను sinner. నేను పాపినై ఉండొచ్చు. Lord, please forgive me. ప్రభా, నన్ను క్షమించండి. I know that on the cross you have already forgiven me. నాకు తెలుసు ప్రభా, మీరు కలువరి శిలువలో నన్ను ఆల్రెడీ క్షమించారని. But I want to say sorry and I want to say thank you, Lord. కానీ నేను ఇప్పుడు క్షమాపణ కోరి మీరు చేసినందుకు మీకు వందనాలు చెప్పాలనుకుంటున్నాను. Lord, I am sorry, Lord. ప్రభా, నన్ను క్షమించండి నాయన. I am sorry, Lord. నన్ను క్షమించండి ప్రభా. I am sorry, Daddy. నన్ను క్షమించండి తండ్రి. I am sorry, Daddy. నన్ను క్షమించండి తండ్రి. Lord, ప్రభా, Lord, ప్రభా, thank you, Jesus. యేసయ్య వందనాలు. Thank you, Jesus. యేసయ్య వందనాలు. Holy Spirit, God. పరిశుద్ధాత్మ దేవ. Lord, touch ప్రభా, తాకండి. me, Father God. నన్ను ఇప్పుడు తాకండి నాయన. I don't want to be the same. నేను పాతగా ఉండడానికి ఇష్టపడట్లేదు. Lord, whatever I was, I don't want to be in the same ప్రభా, నేను 2025 and 2026. ప్రభా 2020 సంవత్సరంలో నేను ఏమై ఉన్నాను ఈ 2026 ఆ రీతిగా ఉండడానికి ఇష్టపడట్లేదు. Lord, ప్రభా, touch me. నన్ను తాకండి. Sanctify me. నన్ను పరిశుద్ధపరచండి. Change me. నన్ను మార్చండి. Make me a new creation. నన్ను ఒక నూతన సృష్టిగా మార్చండి. Make me a new creation. నన్ను ఒక నూతన సృష్టిగా మార్చండి. Lord, ప్రభా, I don't want to be the same like 2025. ప్రభా, గడిచిన సంవత్సరం 2025 లాగా నేను ఉండడానికి ఇష్టపడట్లేదు. 2026. ఈ 2026 You are renewing me. నీవు నన్ను నూతన పరుస్తున్నావు. You are renewing me, Lord. నీవు నన్ను నూతన పరుస్తున్నావు You ప్రభా. are changing me, Lord. నీవు నన్ను మారుస్తున్నావు You are ప్రభా. touching me, Lord. నీవు నన్ను తాకుతున్నావు ప్రభా. Touching my situations, నా Lord. పరిస్థితులను తాకుతున్నావు Holy ప్రభా. Spirit God. పరిశుద్ధాత్మ దేవ. Holy Spirit God. పరిశుద్ధాత్మ దేవ. Holy Spirit God. పరిశుద్ధాత్మ Let దేవ. your fire come upon మీ me. యొక్క అగ్ని నా మీదకి వచ్చినప్పుడు Let your favor come upon మీ me. యొక్క కృప నా మీదకి రానివ్వండి. Let your discipline come upon me. మీ యొక్క మరి క్రమశిక్షణ నా మీదకి రానివ్వండి. Holy Spirit God. పరిశుద్ధాత్మ దేవ. This day, Father God. ఈ రోజు తండ్రి, From this day, Father ఈ రోజు God. నుండి తండ్రి, Anything, Father God, ఏదైనా తండ్రి which is against you, నీకు వ్యతిరేకంగా ఏదున్నా in me, Father నాలో God, ఉన్నట్లయితే change it in the name of Jesus. యేసు నామములో దాన్ని మార్చండి ప్రభా. Make me whole in the name of నన్ను Jesus. పరిశుద్ధుని యేసు నామములో చేయండి. Holy Spirit God. పరిశుద్ధాత్మ దేవ. Thank you, Jesus. యేసయ్య వందనాలు. In the name of Jesus. యేసు నామములో. I pray, amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Thank you, Jesus. యేసయ్య వందనాలు. Holy Spirit God. పరిశుద్ధాత్మ దేవ. Everybody get up. అందరం లేచి నిలబడదాం. Thank you, Jesus. యేసయ్య వందనాలు. I want you to occupy the front chairs. మీరందరూ కూడా ముందుకు రావాలని నేను ఆశపడుతున్నాను. We will leave the empty chairs for the angels, but you come and sit front. ఖాళీ కుర్చీలు మరి దేవదూతలకు విడిచిపెడదాము. మీరైతే ముందుకు వచ్చి ఈ కుర్చీలన్నీ ఫిల్ చేయండి. It's okay. Come. ముందుకు వచ్చేయండి. We are VIPs. We are VIPs. మనము ప్రత్యేకింపబడిన వారము. VIPs. Say VIP. మనం VIPs. Hallelujah. హల్లెలూయా. No. Don't take the chairs. Everybody just come front. Leave the chairs to the angels. మీరు ముందుకు వచ్చి ఖాళీగా ఉన్న కుర్చీల్లో కూర్చోండి.
Oh, what? ముందు ఒకటి కూడా ఖాళీ ఉంచకండి. కనుక What, Praveen Kumar, why are you folding the chairs? You got prophecies, you want to fold the chairs. Come. రండి, ముందుకు రండి. Yeah, good. పరిశుద్ధాత్మ దేవా, Good, sit down, yeah. Sit, yeah. Holy Spirit, sit down. Thank you, Jesus. యేసయ్య వందనాలు. Sit down. అందరూ కూడా కూర్చుందాం. 2026. 2026 You're gonna see a lot of changes. మీరు గొప్ప మార్పులు చూడబోతున్నారు. This is concerning not only about Qatar but also about the world. ఇది ఖతార్ దేశం గురించి మాత్రమే కాదు కానీ ప్రపంచ వ్యాప్తంగా మార్పులు చూడబోతున్నారు. So there's another pandemic which is gonna come. మరొక పాండమిక్ రాబోతుంది. When I say pandemic, it's gonna be a very deadly disease which is gonna come. నేను మరి పాండమిక్ అని చెబుతున్నప్పుడు అది గొప్ప ప్రమాదకరమైన వ్యాధిగా రాబోతుంది. But this pandemic is gonna be worse. ఈ వచ్చే ఉపద్రవము చాలా ఘోరంగా ఉండబోతుంది. It's gonna be worse. చాలా భయంకరంగా ఉండబోతుంది. It's gonna be worse. అది చాలా భయంకరంగా ఉండబోతుంది. If you see the stats, మనము గత పరిస్థితులను చూసినట్లయితే, so I think this is going to be in YouTube, right? yes, Yeah. I want you to keep this service in YouTube. in YouTube. Okay, I want this service to be in YouTube. sure. Other deadly pandemic is going to come. భయంకరమైన ప్రమాదకరమైనటువంటి విపత్తు రాబోతుంది. So last time, when the last pandemic came, గతసారి వచ్చిన విపత్తులో if you see, a lot of Christians they were dead. మనం చూసినట్లయితే చాలా మంది క్రైస్తవులు మరణించారు. Yes or no? అవునా కదా? If you see in India also, that the people like Christians are considered like the most prayerful, disciplined people. గత సంవత్సరం గత ఉపద్రవంలో మనం చూసినట్లయితే భారతదేశంలో ఉన్న క్రైస్తవులు ప్రత్యేకంగా ఎవరైతే ప్రార్థించేవారో, ఆధ్యాత్మికంగా మంచి పరిస్థితులు ఉన్నవారు, అలాంటి వారు మరణించడం మనం చూసి ఉన్నాము. And not only in the world, not only in India, but other parts of the world, even the Christians, a lot of people are dead. భారతదేశంలో మాత్రమే కాదు, ఇతర దేశాల్లో కూడా చాలా మంది క్రైస్తవులు మరణించడం మనం చూసి ఉన్నాము. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. That shook. అది అందరినీ ఉబ్బరపరిచింది. And in the church, a great revival came. సంఘంలో ఒక గొప్ప ఉద్యమం బయలుదేరింది. You see, at the COVID time, each and everybody, they were spiritual. కోవిడ్ టైంలో మనం గమనించినట్టు అందరూ కూడా ఆధ్యాత్మికంగా ఉండిపోయారు. They were praying. వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. They were praying. వాళ్ళు ప్రార్థిస్తూనే ఉన్నారు. Every day and night. ప్రతిరోజు ఉదయం రాత్రి ప్రార్థిస్తూనే ఉన్నారు. And a lot of people, they were spending much time with their family. చాలా మంది ప్రజలు వారి కుటుంబస్తులతో గడుపుతా ఉన్నారు ఆ సమయంలో. Yes or no? అవునా కదా? Yes or no? అవునా కదా? They became very much lovable people also. వారు చాలా ప్రేమించేవారుగా మార్చబడ్డారు. So that spirituality will continuing for 2 years. అలాంటి మరి ఆధ్యాత్మిక జీవితం 2 సంవత్సరాలు మరి కొనసాగడం జరిగింది. After 2 years, 2 సంవత్సరాల తర్వాత everything became normal. అంత మామూలుగా అయిపోయింది. Same kind of life. గతంలో ఎలా ఉంటే అలాగే మళ్ళా Same kind of మారిపోయింది. lifestyle. గత పరిస్థితుల్లాగానే మార్చబడింది మళ్ళా. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. Hallelujah. But this time, కానీ ఈసారి it's going to be a very dangerous pandemic. ఈసారి చాలా భయంకరంగా ఉండబోతుంది. But కానీ God is going to bless people with the medicine. కానీ దేవుడు ప్రజలని ఒక మందుతో, మెడిసిన్ తో ఆశీర్వదించబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. They're going to find out very easily. అది చాలా సులువుగా కనిపెట్టబోతున్నారు.
But in that span, కానీ ఆ సమయములో, ఆ మధ్య సమయములో a lot of people are gonna die. చాలా మంది మరణించబోతున్నారు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Lot of time. చాలా సమయాల్లో, I even mentioned this last time, but I want to tell this time. నేను గతసారి కూడా ఈ విషయాన్ని చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాలని ఇష్టపడుతున్నాను. Christians have this bad feeling about the medicine. క్రైస్తవులకి మరి మెడిసిన్ గురించి తప్పుడు ఆలోచనలు ఉన్నాయి. They say that, you know, if you are fallen sick, if you are using medicine, then you say, God is there, why don't you pray to God? మనం ఎప్పుడైనా మరి అనారోగ్య పాలైనప్పుడు మందులు వాడుతున్నప్పుడు ఎందుకు మందులు వాడాలి, దేవుడు ఉన్నాడు కదా అనుకుంటారు. Yes or no? అవునా కదా? Yes or no? అవునా కదా? Some people, they'll be like this, I don't want to take medicine, I want to have this faith, with faith I can be healed. కొంతమంది అనుకుంటారు, నేను మందులు అస్సలు వాడను, విశ్వాసంతో ఈ వ్యాధిని జయిస్తాను అనుకుంటారు. So the people who say that, కాబట్టి అలా చెప్పేవాళ్ళు 70% people they die. 70% మంది మరణిస్తారు, They die. వారు చనిపోతారు. So 30% people who really believe God of healing, they will survive. 30% మంది దేవుడు స్వస్థపరిచేవాడని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు బ్రతుకుతారు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. This pandemic, ఈ రాబోయే ఉపద్రవము it's going to manipulate a lot of Christians. చాలా మంది క్రైస్తవులను అది మార్చబోతుంది. It's going to manipulate. అది వారిని తారుమారు చేయబోతుంది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. They're going to think that God is going to heal them. వాళ్ళు అనుకుంటారు దేవుడు వారిని స్వస్థపరుస్తాడని. But only the true believers are going to survive. కేవలం నిజమైన విశ్వాసులు మాత్రమే బ్రతకబోతున్నారు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So are you going to be that true Christian who is going to surpass this temptation? కాబట్టి మీరు అలా నిజమైన విశ్వాసులాగా ఉండబోతున్నారా ఈ ఉపద్రవాన్ని తప్పించుకునే వారిగా? We don't know. మనకు తెలియదు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. యేసయ్య వందనాలు, Thank you, Jesus. యేసయ్య వందనాలు, Thank you, Jesus. యేసయ్య వందనాలు. 2 things are going to happen. 2 విషయాలు జరగబోతున్నాయి. Great destruction, గొప్ప ఉపద్రవము, great glory. గొప్ప మహిమ. Hallelujah. హల్లెలూయా. This pandemic, church is going to walk in the glory of God. ఈ రాబోయే ఉపద్రవంలో సంఘము దేవుని మహిమ మీద నడవబోతుంది. Hallelujah. హల్లెలూయా. The true church is going to walk in the glory of God. నిజమైన సంఘము దేవుని మహిమలో నడవబోతుంది. All the fakies are going to go down. అవిశ్వాసంగా ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా కూలిపోబోతున్నాయి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Our life is so different. మన జీవితం చాలా వ్యత్యాసంగా ఉంటుంది. Let's compare 2 people. 2 వ్యక్తులను మనము ఉదాహరణగా తీసుకుందాం. I want 2 people to come forward. 2 వ్యక్తులు ముందుకు రావాలని నేను పిలుస్తా ఉన్నాను. ముందుకు రండి. Thank you, Jesus. యేసయ్య వందనాలు. Lot of people say, if anybody is blessed with money, చాలా మంది అనుకుంటారు ధనము చేత ఎవరైనా ఆశీర్వదించబడినట్టయితే they are not God's people. వారు దేవుని ప్రజలు కాదనుకుంటారు. They are in sin. వారు పాపంలో ఉన్నారనుకుంటారు. This is not God's will. ఇది దేవుని చిత్తము కాదంటారు. Hallelujah. హల్లెలూయా. Yes or no? అవునా కాదా? Yes or no? అవునా కాదా? When you see somebody, when you see some local guys or Qataris or Emiratis or anybody, like when they are filthy rich, they say, these guys are rich but they don't have God. మనము మరి చాలా ధనవంతుల్ని చూసినప్పుడు మరి షేక్లను అరబ్స్లను మనము చూసినప్పుడు వాళ్ళు చాలా ధనముతో ఉన్నప్పుడు మరి వాళ్ళు ధనవంతులు గాని వారు పరలోకము చేరరు అనుకుంటారు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. A big filter is going to come. ఒక గొప్ప మార్పు రాబోతుంది. A filter which filters, it is going to come in 2026. ఈ 2026 సంవత్సరంలో మరి జల్లెడ పట్టినట్టుగా జరగబోతుంది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా.
if this man is rich, ఈ వ్యక్తి ధనవంతుడు అనుకున్నట్టయితే, if this man is poor, ఈ వ్యక్తి ఒక మిడిల్ క్లాస్ మధ్య తరగతికి చెందిన వ్యక్తి అనుకున్నట్టయితే, if this guy is coming to church, ఈ వ్యక్తి మందిరానికి వస్తున్నట్టయితే, and this guy is also coming to church, ఈ వ్యక్తి కూడా మందిరానికి వస్తున్నట్టయితే, if his heart is connected, ఈ వ్యక్తి యొక్క హృదయము దేవునితో కనెక్ట్ అయి ఉన్నట్టయితే, if this guy heart is not connected but he is coming regularly to the church, ఈ వ్యక్తి యొక్క మనస్సు దేవునితో మరి కొనకుండా ఉండి దేవుని మందిరానికి వస్తున్నప్పటికీ కూడా, in this filter who is going to go? ఈ వ్యత్యాసంలో ఎవరు వెళ్ళిపోతారు? He is going to go. దేవునితో ఎవరైతే సత్సంబంధము సహవాసము కలిగి ఉండరో వాళ్ళు వెళ్ళిపోతారు. Your financial condition, your prosperity, your life doesn't matter. నీ ఆర్థిక స్తోమత, నీ ఆర్థిక పరిస్థితులు ఏవి కూడా మరి దేవునికి అడ్డుగా రావు. This pandemic, ఈ ఉపద్రవంలో 2026, it is going to come with a flight. అది ఎగురుకుంటూ రాబోతుంది. It's going to come in the small size of fly. ఒక చిన్న మరి పురుగులాగా, ఈగలాగా రాబోతుంది అది. I want this to be in YouTube. Yeah, a small fly. ఒక చిన్న ఈగలాగా రాబోతుంది. But this is going to filter a lot of people. కానీ ఇది చాలా మందిని మరి వేరు చేయబోతుంది. No matter what is your financial condition, it is not going to change. It is not going to leave you. నీ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కానీ ఈ ఉపద్రవం మిమ్మల్ని విడిచిపెట్టదు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. And coming to the medicine thing, మనము మరి మెడిసిన్ మందుల వైపు వచ్చినట్టయితే, lot of people have this misconception that medicine is not from God. చాలా మందికి ఉన్నటువంటి తప్పుడు ఆలోచన ఏంటంటే మరి ఈ మాత్రలు మెడిసిన్స్ దేవుని యొద్ద నుండి వచ్చినవి కాదు అనుకుంటారు. Yes or no? అవునా కదా? The same people who tell that they have a very big bag of medicine in the home. ఈ మాటలు ఎవరైతే చెప్తారో వాళ్ళ ఇంట్లో చాలా మాత్రలు ఉండి ఉంటాయి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. What I want to try, what I want to say is, నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, in the Bible, పరిశుద్ధ గ్రంథంలో how many books are there? ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? Huh? I want. Huh? 46. 66. 76. How many? 66. ఎన్ని ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So, కాబట్టి in the Bible, పరిశుద్ధ గ్రంథంలో we see 66 books. మనము 66 పుస్తకాలను చూస్తాము. Catholic Bible have few more books. కేథలిక్ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఇంకా కొన్ని పుస్తకాలు ఉన్నాయి అందులో. Is it called Bible or does it have any different name? దానికి పరిశుద్ధ గ్రంథం అని అంటారా? దానికి వేరే పేరైనా ఉందా? Huh? Is it different or is it the same? It is called Bible. అది పరిశుద్ధ గ్రంథమేనా కాదా? It is also called Bible. అది కూడా పరిశుద్ధ గ్రంథమే. Catholic Bible is also called Bible. కేథలిక్ వాళ్ళకు ఉన్నటువంటి గ్రంథం కూడా పరిశుద్ధ గ్రంథమే. Protestants Bible is called Protestant Bible. ప్రొటెస్టెంట్లకు ఉన్నటువంటి గ్రంథము అది పరిశుద్ధ గ్రంథమే. But you know the funniest part? కానీ మీకు తెలుసా విచిత్రమైనటువంటి పని ఏంటో, అంశం ఏంటో? We say our Bible is the true Bible. మనం అంటాము మన గ్రంథమే సత్యమైన గ్రంథం అంటాము. Catholic people say no, our Bible is the true Bible. కేథలిక్ వాళ్ళు అంటారు మా గ్రంథమే సత్యమైన గ్రంథం అంటారు. Yes or no? అవునా కదా? Yes or no? అవునా కదా? If you go to other religion things, their manuscripts are their holy things. మనం ఇతర మతస్థుల దగ్గరికి వెళ్తే వాళ్ళ గ్రంథాలు అంటారు అవే పరిశుద్ధమైనవి అంటారు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. But we say, whatever you say, Pastor, our Bible is the right thing. మనం అంటాము మీరేమని చెప్పండి పాస్టర్ గారు, మనదే కరెక్ట్ అంటాం. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Even in Christianity, we have a lot of denominations. క్రైస్తవత్వంలో కూడా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. In a Protestant, a lot of things are there. ప్రొటెస్టెంట్ లో కేథలిక్ నుంచి వేరుపడిన వాళ్ళు కూడా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. How many people believe that what we are believing is the right thing? Say, lift your hands. ఎంతమంది ఇక్కడ విశ్వసిస్తారు మనం నమ్మేది సత్యమని?
Yes? అవునా? Yes or no? అవునా కాదా? Yes or no? అవునా కాదా? Which category we fall into? మనము ఏ జాబితాలో చేర్చబడుతున్నాం? Which category? ఏ జాబితాలో ఉన్నాం మనము? Protestants. Huh? Huh? Protestants. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. You see, we are having the service in which center? మనకున్నటువంటి ఈ యొక్క ఆరాధనలు ఏ సెంటర్లో ఉన్నాయి? Uh-huh. యాంగ్లికన్ సెంటర్. Anglican center. Yes. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So, what I'm trying to say is like the Bible, what we see is only the part. నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే మనము చూస్తున్నటువంటి పరిశుద్ధ గ్రంథము అది ఒక భాగము మాత్రమే, But there is a lot. కానీ ఇంకా చాలా ఉంది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. There is logos. There is logos. అక్కడ లోగోస్ ఉన్నవి, There is rhema. రేమా కూడా ఉంది. Logos is the manuscript. లోగోస్ అంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము, Rhema is the word which comes from the Lord, which we have to join. రేమా అనగా దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి వాక్యమై ఉంది. దాంట్లో మనము కనెక్ట్ అవ్వాలి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Do you know in the Bible there are many books which are mentioned in the Bible which are not in the Bible? మీకు తెలుసా పరిశుద్ధ గ్రంథంలో చాలా పుస్తకాల గురించి రాయబడింది, కానీ అవి పరిశుద్ధ గ్రంథంలో చేర్చబడలేదు. Hallelujah. హల్లెలూయా. There are a lot of books in the Bible where they are mentioned but they are not in the 66. పరిశుద్ధ గ్రంథంలో చాలా పుస్తకాల గురించి రాశారు, కానీ అవి ఆ పరిశుద్ధ గ్రంథంలో చేర్చబడలేదు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. యేసయ్య వందనాలు. One of the book, it is called Book of Enoch. ఒక పుస్తకం ఉంది, హానోకు పుస్తకము. How many people know Hanok? ఎంతమందికి హానోకు తెలుసు? Hanok walked with God హానోకు దేవునితో నడిచెను, and he was taken. ఆయన ప్రభు యొద్దకు తోడుకొని పోబడ్డాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. It is mentioned Hanok was walking with God. అక్కడ రాయబడి ఉంది, హానోకు దేవునితో నడిచెను అని రాయబడి ఉంది. Hallelujah. హల్లెలూయా. A man who is walking literally with God. ఒక మానవుడు దేవునితో నడిచే అనుభవం. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. He was walking with God. ఆయన దేవునితో నడుస్తా ఉన్నాడు, But God took him కానీ దేవుడు ఆయన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. because the relation what he had with God, దేవునితో ఉన్నటువంటి సంబంధము, the reflection came exactly into him. దేవునితో ఉన్న సంబంధము సాక్షాత్తు దేవునిలాగానే ఆయనలోకి వచ్చింది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. What happened with Enoch can happen with you also. హానోకుతో జరిగింది మీతో కూడా జరగచ్చు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. What are you saying, Pastor? మీరు ఏం చెప్తున్నారు పాస్టర్ గారు? With me. నాతోనా? I'm a biggest sinner in Qatar. నేను ఈ ఖతార్ దేశంలో గొప్ప పాపినై ఉన్నాను. No, not me. నేను కాదు. Maybe my neighbor. నా పక్కన వారు కావచ్చు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. యేసయ్య వందనాలు. Let's go to the Bible. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాము. Let's go to Genesis. ఆదికాండంలోకి వెళ్దాము. Genesis. ఆదికాండము. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Thank God there is one brother who is opening the Bible from between. దేవునికి వందనాలు. ఒక సహోదరుడు మధ్యలో నుంచి పరిశుద్ధ గ్రంథాన్ని తెలుస్తున్నాడు. ఆదికాండము in between. ఆదికాండం మధ్యలో ఉంది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Book of Genesis. ఆదికాండము. Thank you, Jesus. యేసయ్య వందనాలు. Holy Spirit God. పరిశుద్ధాత్మ దేవ. Thank you, Jesus. యేసయ్య వందనాలు. Thank you, Jesus. యేసయ్య వందనాలు. First chapter. మొదటి అధ్యాయము From verse 24. 24వ వచనం నుంచి. దేవుడు Uh-huh. వాటి జాతి ప్రకారము Ah. జీవం గల వాటిని Ah. మన
అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును గాక అని పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూసెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకని పలికెను. Hallelujah. 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 So God, this is the creation what he is talking about. దేవుడు అక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది సృష్టిని గురించి రాయబడి ఉంది. So God has created man, దేవుడు మనిషిని తయారు చేశాడు in his own image ఆయన స్వరూపమందు and in his likeness. ఆయన పోలిక చొప్పున. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You and I, మీరు నేను we are created మనము in the image of God. దేవుని స్వరూపంలో నిర్మించబడ్డాము. When you go to heaven, మనము పరలోకానికి వెళ్ళినప్పుడు if you see God, మనం దేవుని చూసినట్లయితే how he is going to be, ఆయన ఎలా ఉండబోతున్నాడు? he is going to look like you. ఆయన మీలాగా కనబడబోతున్నాడు. Why? Because ఎందుకనగా God said, దేవుడు అన్నాడు, let us make man మనము మనిషిని తయారు చేద్దాము, in our own image మన స్వరూపములో చేద్దాము, and in our likeness. మన పోలిక చొప్పున చేద్దాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So this is a promise. ఇది ఒక వాగ్దానమై ఉంది. And you are created in the same way. మనము ఆ రీతిగా నిర్మించబడ్డాము. But when it is going to get unlocked, కానీ అది ఎప్పుడు తెరవబడుతుంది అని అంటే, when it is unlocked, అది ఎప్పుడైతే తెరవబడుతుందో you will walk in the glory of God. దేవుని మహిమలో మీరు నడవబోతున్నారు. When you are walking in the glory of God, దేవుని మహిమలో మీరు నడుస్తున్నప్పుడు that's when this thing gets unlocked. అది అప్పుడు ఇది మరి తెరవబడుతుంది. Hallelujah. 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 Till that time, అప్పటి వరకు you are a normal man. నువ్వు సాధారణమైన వ్యక్తివే. You are mere man. నువ్వు నార్మల్ సాధారణమైనటువంటి వ్యక్తివే. Hallelujah. 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 But God has chosen you కానీ దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. to be an extraordinary guy. నీవు ఎక్స్ట్రాఆర్డినరీ ఉండాలని దేవుడు పిలుచుకున్నాడు. But you are created like an ordinary guy. కానీ నీవు సాధారణమైన వ్యక్తిలాగానే. But when you are walking in the glory of God, కానీ ఎప్పుడు నువ్వు దేవుని మహిమలో నడుస్తూ ఉంటావో, that's when you will unlock what is inside you. అది అప్పుడు అలా నడుస్తున్నప్పుడు నీలో ఏముందో దాన్ని బయటికి తీసుకొని వస్తున్నావు. Hallelujah. 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 How many people know Father Abraham? ఎంతమందికి తండ్రి అయిన అబ్రహాము తెలుసు? Father Abraham. తండ్రి అయిన అబ్రహాం. Hallelujah. 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 Abraham had a promise. అబ్రహాముకి ఒక వాగ్దానం ఇవ్వబడింది. God said, దేవుడు అన్నాడు, your sons నీ సంతానము will be like sand. ఆ యొక్క ఇసుక రేణువులాగా ఉంటారన్నాడు. Hallelujah. 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 Tell your neighbor, sand. మీ పక్కన వచ్చి చెప్పండి, ఇసుక రేణువు అని చెప్పండి. Sand. ఇసుక. Sand. ఇసుక. ఇసుక. ఇసుక అని చెప్పండి. And he said, ఆయన చెప్పాడు, your sons నీ కుమారులు will also ఆ, be like stars. ఆకాశంలో నక్షత్రంలాగా ఉంటారని చెప్పాడు. Hallelujah. Hallelujah. Say, tell your neighbor, stars. మీ పక్కన వచ్చి చెప్పండి, నక్షత్రం అని చెప్పండి. And ask them this question. వాళ్ళు ఒక ప్రశ్న అడగండి, Are you sand? నీవు ఇసుకవా? Are you star? నీవు నక్షత్రానివా? Are you sand? నీవు ఇసుకవా? Are you star? నీవు నక్షత్రానివా? Hallelujah. 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 Each and every person ప్రతి ఒక్క వ్యక్తి కూడా who is born జన్మించినప్పుడు, in this world ఈ లోకంలో జన్మించినప్పుడు will be like sand. ఆ యొక్క ఇసుకలాగా ఉంటారు. Hallelujah. 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 But your life, కానీ మన జీవితము, in your life, నీ జీవితంలో will decide అది నిర్ణయిస్తుంది whether you are going to still be like sand నీవు ఇంకా ఇసుకగా ఉండబోతున్నావా, or you are going to be like star. లేదా నక్షత్రముగా ఉండబోతున్నావా. Hallelujah. 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 When I say this, నేను ఈ మాట చెబుతున్నప్పుడు trust me. నన్ను విశ్వసించండి. Trust me what I'm going to say now. నేను చెప్పేది మీరు నమ్మండి. In the Bible, పరిశుద్ధ గ్రంథంలో there's 66 books. ఈ 66 పుస్తకాలు, There are many books outside of the Bible.
పరిశుద్ధ గ్రంథానికి బయట చాలా పుస్తకాలు ఉన్నప్పటికీ there are 175 books. 175 పుస్తకాలు ఉన్నాయి ఇంకా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. How many books? ఎన్ని పుస్తకాలు? 175 books. 175 పుస్తకాలు. Hallelujah. 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 And in the Bible, కానీ ఆ పరిశుద్ధ గ్రంథంలో we see 4 gospels. మనము 4 సువార్తలు చూస్తా ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Yes or no? How అవునా many కాదా? gospels? ఎన్ని సువార్తలు? 4 gospels. 4 సువార్తలు. Some people, కొంతమంది they don't even read that 4 gospels, they'll die. ఆ 4 సువార్తలు చదవకుండానే చనిపోతారు. Yes or no? అవునా కదా? Hallelujah. హల్లెలూయా. Some people, they say, I have completed Bible. కొంతమంది అంటారు నేను పరిశుద్ధ గ్రంథంతో చదివేశాను అంటారు. But they'll not understand anything, they'll die. వాళ్ళు ఏం అర్థం చేసుకోకుండానే చనిపోతారు. Hallelujah. హల్లెలూయా. A lot of people, they say like, pastor, whenever I read Bible, I get sleep, I don't know. చాలా మంది చెప్తా ఉంటారు, పాస్టర్ గారు నేను పరిశుద్ధ గ్రంథంలో చదువుతా ఉంటే నాకు నిద్ర వస్తుంది, నాకేంటో తెలియదు అంటారు. So I asked them like, did you do all night prayer? నేను వాళ్ళని అడుగుతాను, నువ్వు రాత్రంతా ప్రార్థన చేసావా? No. లేదు లేదు లేదు. But whenever I read Bible, కానీ నేను ఎప్పుడైనా పరిశుద్ధ గ్రంథం చదువుతానో I'm getting sleep. నాకు నిద్ర వస్తుంది. In 2026, ఈ 2026వ సంవత్సరంలో before walking in the glory of God, దేవుని మహిమలో నడవడానికి ముందు make a habit to read the Bible. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదవడము అలవాటుగా మార్చుకుందాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And did you observe this thing, this funny thing? మీరు ఇది గమనించారా? Whenever you close your eyes మీరు ఎప్పుడైనా కళ్ళు మూసుకున్నప్పుడు to pray, ప్రార్థించడానికి observe this today or tomorrow or in the morning service you have observed it. I guess, I don't know. ఈ రోజు కానీ ఆల్రెడీ మీరు ఇంతకుముందు గమనించడం లేదా రేపైనా మీరు గమనించండి. The moment you close your eyes, మీరు కళ్ళు మూసుకున్న క్షణాన, the moment anybody is praying, ఎవరైనా ప్రార్థించే ఆ సమయాన you will yawn. మీకు నిద్ర వస్తుంది, ఆవలింపులు వస్తాయి. You will yawn. మీకు ఆవలింపులు వస్తాయి, It will come. అవి వస్తాయి. Yes or no? అవునా కదా? Why? ఎందుకు? Why? ఎందుకు? Why these things? ఎందుకు ఈ విషయాలు? Why these 2 things? They are very small, but they are the very dangerous things. We have to take them out of our life. ఈ 2 చాలా చిన్న విషయాలైనప్పటికీ ఇవి చాలా భయంకరమైన, వీటిని మన జీవితంలోంచి తీసి పారేయాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Each and everything has dimensions. ప్రతి దానికి కూడా కొలతలు ఉన్నాయి. In the Bible, పరిశుద్ధ గ్రంథంలో it is called, Bible is a book of dimensions. పరిశుద్ధ గ్రంథము కొలతలతో కూడినదని చెప్పబడింది. Different dimensions. వేరే రకరకాల మరి కొలతలు. How you see the Bible, నీవు ఎలా చూస్తావో that will be your life. నీ జీవితం అలా ఉండబోతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Each and every situation has dimensions. ప్రతి పరిస్థితికి కూడా కొలతలు ఉన్నాయి. Each and every situation has realms. ప్రతి పరిస్థితికి కూడా మరి ఆధ్యాత్మిక స్థితి ఉంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. See, I'm trying to build up something. Today, Pastor said I have plenty of time. So that is the reason I'm laying down some things before I get into a message. పాస్టర్ గారు చెప్పారు, ఈ రోజు చాలా సమయం ఉంది, ఆ సమయంలోకి వెళ్ళకన్నా ముందు కొన్ని విషయాలు మీకు పునాదిగా వేయాలనే ప్రయత్నం చేస్తా So ఉన్నారు. that is the reason you see tidbits here. అందుకని మీరు కొన్ని విషయాలు ఇక్కడ, కొన్ని విషయాలు అక్కడ చూస్తా ఉన్నారు. And touching different topics. నేను ఇతర విషయాలు చాలా మరి ఈ రోజు మీ ముందు ఉంచుతున్నాను. Hallelujah. హల్లెలూయా. I'm laying down a foundation. నేను ఒక పునాదిని వేస్తా ఉన్నాను. If you are not listening completely and going out and say, Pastor ki వాక్యం రాదయా, మీరు పూర్తిగా వినకుండా వెళ్తే బయటికి వెళ్ళి చెప్తారు, పాస్టర్ వాక్యాలు. Hallelujah. 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 I want 4 people to come. 4 వ్యక్తులు ముందుకు రావాలని నేను కోరుతా ఉన్నాను. 4 people. 4 వ్యక్తులు. 4. 4. Thank you, Jesus. Come brother. 4. 4. Okay. 4 people make a square. 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 Yes. Thank you for this opportunity.
Okay, fine. No problem. Okay. Make a gap. Okay? Just listen this. ఇది జాగ్రత్తగా వినండి. How many directions are there here? ఇక్కడ ఎన్ని డైరెక్షన్స్ ఉన్నాయి? 4. 4. Everybody say 4. అందరూ చెప్పండి 4. 4 directions. Direction 1, direction 2, direction 3, direction 4. 4 దిశలు. How many people know news channel? News. ఎంతమందికి వార్త ఛానల్ తెలుసు? News. వార్తలు. Everybody say news. అందరూ చెప్పండి వార్తలు. News. 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 You know what is the meaning of news? మీకు తెలుసా వార్త న్యూస్ యొక్క అర్థం ఏంటో తెలుసా? North, east, west, south. Whatever happens there, the information they carry, that is called news. That means they carry all the directions. Hallelujah. జరిగిన దాన్ని చెప్పేదే వార్తలు. అవి అన్ని దిశల నుంచి తీసుకురాబడుతుంది. So, కాబట్టి every situation has a news. ప్రతి పరిస్థితి కూడా ఒక వార్త అనేది ఉంది. When I say news, don't think information, but when I say news, think a direction. నేను చెప్తున్నప్పుడు మరి లోకంలో ఉన్నటువంటి వార్తల గురించి కాదు కానీ ప్రత్యేకమైన విషయాలుగా గుర్తించాలని కోరుతున్నాను. So, when you are seeing one situation, కాబట్టి మీరు ఒక పరిస్థితిని చూస్తున్నప్పుడు you are going to see like this. మీరు ఎదురుగా చూస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You are going to see from right side. మీరు కుడి పక్క నుంచి చూస్తారు. You are going to see from left side. నీవు ఎడమ పక్క నుండి చూస్తావు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. But there is another direction which is at back. కానీ మరొక దిశ ఉంది, అది వెనుక తట్టు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So, కాబట్టి basically this is called a dimension thing. సాధారణంగా ఇది ఒక కొలతలతో కూడినటువంటి విషయమే ఉంది. Each and every situation in the Bible, each and every situation related to you, each and every situation related to me, it is in between of the dimensions. మన పరిస్థితుల్లో ఎదురవుతున్న ప్రతి పరిస్థితి కూడా ఈ యొక్క కోణములలో ఉంచబడి ఉంది. So, whenever you are going through a hardship, కాబట్టి మీరు అననుకూల పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు, whenever you are going through sin, పాపము గుండా వెళ్తున్నప్పుడు, whenever you are going through a sickness, మీరు ఎప్పుడైనా అనారోగ్యం గుండా వెళ్తున్నప్పుడు, whenever you are going through which is not good for you, మీకు ఏదైతే సరియైనది కాదు అనే పరిస్థితుల్లో మీరు వెళ్తున్నప్పుడు, don't be panic. మీరు భయపడవద్దు. Hallelujah. హల్లెలూయా. Tell your neighbor, don't panic. Don't panic, my brother. చెప్పండి, భయపడకు. Don't panic. భయపడవద్దు. Don't panic. చెప్పండి. Don't panic. భయపడు. Don't panic. భయపడు. You భయపడకు. know, sometimes when you pray to God, but then also God will not help you in that particular time. మీకు తెలుసా, మీరు అలాంటి పరిస్థితులు ప్రార్థించినప్పటికీ దేవుడు సహాయం చేయడు ఆ సమయంలో. Yes or no? అవునా కదా? Sometimes you feel that you're praying, but then also God will not give answer. కొంతసారి మీరు అనుకుంటారు ప్రార్థిస్తున్నాం కానీ దేవుడు జవాబు ఇవ్వట్లేదు అనుకుంటారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Most of the time, why God will not give answer when you are in trouble? Because God don't want you to be habituated. చాలా సందర్భాల్లో దేవుడు మనం చేసే ప్రార్థనకి జవాబు ఇవ్వడు, ఎందుకంటే మనం అలవాటుగా మార్చుకుంటామని. Hallelujah. హల్లెలూయా. What pastor? But Bible says pray to God. అదేంటి సార్ పాస్టర్ గారు పరిశుద్ధ గ్రంథం అంటుంది ప్రార్థించమంటుంది కదా. Hallelujah. హల్లెలూయా. Not everybody who prays gets an answer. ప్రార్థించే అందరికీ జవాబు వస్తుందని కాదు కానీ There are levels. అక్కడ మరి ఆ యొక్క ఎత్తులు ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. If you are a normal Christian, నువ్వు సాధారణమైన క్రైస్తవుడు అయినట్లయితే you pray. నువ్వు ప్రార్థించినప్పుడు, When you are having trouble, you will pray. నీకు సమస్య ఉన్నప్పుడు నువ్వు ప్రార్థిస్తావు. But కానీ when you have little relationship with God, దేవునితో కొత్త గొప్ప సత్సంబంధం ఉన్నప్పుడు your prayer will not bring answers. నీ ప్రార్థన జవాబులు తీసుకొని రాదు. Hallelujah. హల్లెలూయా. Don't be confused when I say this. చెప్తున్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ కాకండి. Why? Because ఎందుకనగా in the Bible, పరిశుద్ధ గ్రంథంలో
There are sons, కుమారులు ఉన్నారు, there are beloved sons. ప్రియమైన కుమారులు ఉన్నారు. So this church ఈ సంఘము fall into a category of beloved sons, ప్రియమైన కుమారులు గల సంఘములో ఉన్నది. but not a plain sons. కానీ సాధారణమైన కుమారుల జాబితాలో లేదు. What is this, pastor? ఇదేంటి పాస్టర్ గారు? Let me explain. నేను మీకు అర్థమయ్యేలా చెబుతాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. How many people know that God has created a way in the Red Sea? మీలో ఎంతమందికి తెలుసు దేవుడు ఎర్ర సముద్రములో ఒక ఆరిన నేలను చేశాడని? How many people know? ఎంతమందికి తెలుసు? God has created a way in the Red Sea. దేవుడు ఎర్ర సముద్రంలో ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. What we people know, మనకి ఏం తెలుసు అంటే they went. వాళ్ళు వెళ్ళిపోయారు. They were in front of the Red Sea. వారు ఎర్ర సముద్రం ముందు ఉన్నారు. Moses stretched his hands మోషే తన చేతుల్ని చాపాడు. and a way was created. ఆ సముద్రము పాయాలుగా చీల్చబడి ఒక దారి ఏర్పరచబడింది. Yes or no? అవునా కదా? That's what we think. అది మనం ఆ రీతిగా ఆలోచిస్తాము. Yes or no? అవునా కదా? That's what we think. మనం అలా ఆలోచిస్తాము. Why we think like that? Because in Ten Commandments movie, they showed it like that. మనం ఎందుకు అలా ఆలోచిస్తామంటే 10 కమాండ్మెంట్స్ సినిమాలో అలా చూపించారు కనుక. Yes or no? అవునా కదా? Moses stretches his hands మోషే తన చేతులు చాచాడు. and the water gets open like ding. సముద్రము 2 పాయలుగా చీల్చబడింది. It did not happen like that. అది అలా జరగలేదు. It did not happen like that. అది అలా జరగలేదు. When Moses went in front of the Red Sea, మోషే ఆ ఎర్ర సముద్రం ముందుకు వెళ్ళినప్పుడు and he got the news. ఆయనకు వార్త వచ్చింది. What? He got the news. ఆయనకు వార్త వచ్చింది. Pharaoh army is behind. ఫరో యొక్క సైన్యము వెనకాల తరుముకొస్తుందని. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So he is praying. ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. He is praying to God. ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. Lord, ప్రభువా, you brought us today. నీవు మమ్మల్ని బయటికి తీసుకొచ్చావు ఈ రోజు. You brought us here. ఈ రోజు మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చావు. But there is no way. కానీ ముందుకు వెళ్ళడానికి మార్గం లేదు. You are the way. నీవు మార్గమై ఉన్నావు. Open the way. ఈ దారిని తెరవండి. You know what God says? దేవుడు ఏమన్నాడు తెలుసా? Don't pray. ప్రార్థన చేయకు. Don't pray. ప్రార్థన చేయకు. He said don't pray. ఆయన చెప్పాడు ప్రార్థన చేయకు. Huh? What is this, Lord? ఇదేంటి ప్రభా? Why are you praying to me? నాకెందుకు ప్రార్థన చేస్తున్నావు నీవు? Then Moses was also upset. మోషే కూడా నిర్ఘాంతపోయాడు. But he understood. కానీ మోషేకి అర్థమైంది. Okay. అవునా? Now I need to command. నేను ఇప్పుడు ఆజ్ఞాపించాలి. Everybody say command. అందరూ చెప్పండి. Command. ఆజ్ఞ. Command. 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 ఆజ్ఞ. Command. So he commanded it to become dry land. So the wind came whole night. మోషే ఆజ్ఞాపించాడు. అందుచేత రాత్రంతా కూడా తూర్పు గాలి విసరడం జరిగింది. What came? The ఏమొచ్చింది? wind. What came? The wind. ఏమొచ్చింది? East wind. ఈస్ట్ విండ్. తూర్పు గాలి వచ్చింది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Wind did not come from west. గాలి మరి పశ్చాత్తం నుంచి రాలేదు. Did not come from south. ఉత్తరం నుంచి రాలేదు. Did not come from north. ఉత్తరం నుంచి రాలేదు. Dakshinam. ఉత్తరము దక్షిణము పడమర నుంచి రాలేదు. It came through east. అది మరి తూర్పు నుండి వచ్చింది. Hallelujah. 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 హల్లెలూయా. I'll tell you the funniest part. మీకు ఒక చాలా ఒక సన్నివేశాన్ని మీకు చెప్తాను. You can try after going out. మీరు వెళ్ళిన తర్వాత ప్రయత్నం చేయొచ్చు. What is east? తూర్పు అనగా ఏంటి? Which direction? ఏ దిశ తూర్పు అనగా? Sunrise is from east. సూర్యుడు ఉదయించే దిక్కు. Right? You put any sand, you try to kick. మీరు అక్కడ ఆ దిశలో ఇసుక పెట్టి దాన్ని తనడానికి ప్రయత్నం చేయండి. Wind will never come from east.
గాలి తూర్పు నుంచి ఎప్పుడు రాదు. హల్లెలూయా. Our God, is a unique God. మన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు. Our God, యూనిక్ గాడ్, ప్రత్యేకమైన వాడు. I'll tell you something. If you understand it, it will blow your mind. నేను ఒక విషయం మీకు చెప్తాను, మీకు అది అర్థమైతే మీ యొక్క మనస్సు, మీ యొక్క హృదయం తెరవబడుతుంది. Yeah. Everybody say. అందరూ చెప్పడైనా. Everybody say. Do you know what is that which came? మీకు తెలుసా బయటకు వచ్చింది ఏంటో తెలుసా? It is called carbon dioxide. మీకు తెలుసా కార్బన్ డైఆక్సైడ్? It is carbon dioxide. అది కార్బన్ డైఆక్సైడ్. Inhale. లోపలికి పీల్చేది Oxygen. ఆక్సిజన్. When God created Adam, దేవుడు ఆదామును తయారు చేసినప్పుడు God, దేవుడు ఊరాడు నాసికారంధ్రములో. yes or no? అవును కదా? His carbon dioxide made a life. ఆయన విడిచిపెట్టినటువంటి గాలి అది మనకి జీవాన్ని ఇచ్చింది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Rule is like you take oxygen, you leave carbon dioxide, but God created man with carbon dioxide but not with oxygen. మనము శ్వాస పీల్చుకునేటప్పుడు అది ఆక్సిజన్ పీల్చుకుంటాము, విడిచిపెట్టేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెడతాము. కానీ దేవుడు కార్బన్ డైఆక్సైడ్ తో మానవులకి జీవాన్ని వదిలాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. That means what we think and what God thinks is different. కాబట్టి మనము ఆలోచించే విధానము దేవుడు ఆలోచించే విధానం వేరుగా ఉంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Each and every time, every place you see God has done something crazy and we will not understand it. ప్రతి పరిస్థితిని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు దేవుడు ఆ కార్యాలు చేశాడు, మన ఊహకు అందనే అందదు. A lot of time we face this hardship, we face this problems, we face this situations not understanding what our daddy is. చాలా సందర్భాల్లో మనం పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాము, కానీ మన దేవుడు ఎవరో, మన తండ్రి ఎవరో మనకి తెలియదు. Hallelujah. హల్లెలూయా. When you operate in your authority, మీకు ఉన్నటువంటి అధికారంలో మీరు నడుచుకున్నప్పుడు there's going to be big difference. అది చాలా వ్యత్యాసం కనబడుతోంది. Lot of times everybody will say that thank you Jesus, we have pastor. So a lot of times we see the situations are going worse. చాలా సందర్భాల్లో చూస్తాం, పరిస్థితులు చాలా హీన దశలోనికి వెళ్ళిపోతా ఉండడం మనం చూస్తూ ఉంటాం. And we will give this dialogue. We say one dialogue. మనం ఒక డైలాగ్ ను విసురుతాం. Pastor, you don't know what I'm going through. మాస్టర్ గారు మీకు తెలియదు నేను ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నానో. My grandmother used to be there. She's dead now. మా నాయనమ్మ గారు ఉండేది, ఇప్పుడు తాను ప్రభువునందు నిద్రించారు. She used to say that the problems what I have gone through, Jesus did not go through that. ఆమె చెప్పింది నేను వెళ్ళిన పరిస్థితుల గుండా యేసయ్య కూడా వెళ్ళలేదని చెప్పేది. Hallelujah. 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 Sometimes we feel that the problems what you are facing, Bible doesn't have solution for that. మనం చాలా సందర్భాల్లో మనం వెళ్తున్నటువంటి పరిస్థితులకి పరిశుద్ధ గ్రంథంలో జవాబు లేదనుకుంటాం. Hallelujah. 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 If you are born 10,000 years before, 10,000 సంవత్సరాలకు ముందు మనం జన్మించున్నట్టయితే, if you are dead after 70,000 years also, 70,000 సంవత్సరాల తర్వాత మరణించినప్పటికీ కూడా still this book has a lot of answers. ఈ పరిశుద్ధ గ్రంథంలో చాలా జవాబులు ఉన్నాయి. Hallelujah. 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 It is only that how you are going to see it. ఇది ఏమైందంటే మీరు దాన్ని ఎలా చూస్తున్నారో దాని మీద ఆధారపడి ఉంది. Hallelujah. 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 Thank you Jesus. యేసయ్య వందనాలు. So east wind, కాబట్టి తూర్పు గాలి, wind will never come from east. తూర్పు నుండి ఎప్పుడు గాలి రాదు. But when Moses prayed, కానీ మోషే ప్రార్థించినప్పుడు, when Moses commanded, మోషే ఆజ్ఞాపించినప్పుడు east wind was coming. తూర్పు గాలి రావడం ప్రారంభించింది. Hallelujah. 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 Wind can come from different sides. గాలి రకరకాల దిశల నుంచి రాగలుగుతుంది. But the
direction what you say, it is going to bring that answer for you. కానీ నువ్వు ఏ దిశలో చూస్తావో అది నీకు జవాబు తీసుకురాబోతుంది. Hallelujah. 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 It is called dimensional viewing. అది మరి కొలతలకు సంబంధించినటువంటి మరి దృష్టి అయి ఉంది. Lot of people might be thinking this. చాలా మంది అనుకుంటా ఉంటారు, What is this dimension? ఈ కొలతలు ఏంటి, What is this numbering? ఈ యొక్క సంఖ్యలు ఏంటి? Yes or no? అవునా కదా, We are Christians. మనం క్రైస్తవులము, Why these numbers? ఎందుకు ఈ యొక్క సంఖ్యలు మనకు? Tell your neighbor, Arey Baba. మీ పక్కన ఉన్న చెప్పండి, Arey Baba. అరే బాబా, We have a book called Numbers. మనకి సంఖ్య కాండం అనే పుస్తకం ఉంది. Hallelujah. 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 This is important. ఇది చాలా మరి ప్రాముఖ్యమైనది. We need to understand it. మనము దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. Hallelujah. Hallelujah. In the Bible, పరిశుద్ధ గ్రంథంలో there was this situation అక్కడ ఒక పరిస్థితి వచ్చింది, where God's mantle was taken by the Gentiles. దేవుని యొక్క మందసాన్ని మరి అన్యులు తీసుకుని వెళ్ళిపోయారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Mantle rule is like if you touch it, you will die. ఆ యొక్క మందసంలో ఉన్నటువంటి మరి నియమ నిబంధనలు దాన్ని ముట్టుకుంటే చచ్చిపోతారు. Hallelujah. హల్లెలూయా. If you touch it, దాని మీద తాకినట్లయితే మరణిస్తారు. David was dancing in front of that. దావీదు ఆ మందసం ముందు నాట్యం చేస్తా ఉన్నాడు. There was this guy who thought to help this mantle because it was falling down. ఆ యొక్క మందసం కింద పడుతున్నప్పుడు ఈ పక్కన ఉన్నటువంటి వ్యక్తి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. Pharaoh. ఉజ్జా. Pharaoh Uzziah. ఫెరోజ్ ఉజ్జా. Don't think aloud, but his name is Pharaoh Uzziah. ఆయన పేరు ఉజ్జాయి అన్నది. He tried to hold it. దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. He is dead. ఆయన చనిపోయాడు. Hallelujah. హల్లెలూయా. There was a lot of panicness. అక్కడ చాలా మరి అందరూ కూడా భయభ్రాంతులకు గురైపోయారు అక్కడ. Now, ఇప్పుడు king is saying, రాజు అంటున్నాడు, you have seen a guy, అక్కడ వ్యక్తిని చూశారు, Obed-edom. ఒబేదెదోం. Obed, ఒబేదెదోం, take this mantle to your place. ఈ యొక్క మందసాన్ని మీ ఇంటికి తీసుకొని వెళ్ళు. Just know one guy died. ఇప్పుడే ఒక ఆయన చనిపోయాడు కదా. And he's saying, take it. ఆయన అంటున్నాడు తీసుకొని వెళ్ళమని. What if this Obed says, ఈ ఒబేదెదోము ఏం చెప్పి ఉండి ఉంటాడు? no king, లేదు రాజా, I cannot take it. నేను దాన్ని తీసుకొని వెళ్ళలేను. What will happen? ఏం జరుగుతుంది? King will command him to die. రాజు ఆయనను చంపేయమని ఆజ్ఞాపిస్తాడు. Yes or no? అవునా కదా? What if he touches it? ఆయన ఒకవేళ దాన్ని ముట్టుకున్నట్టయితే ఏం జరుగుతుంది? He will also die. అలా ముట్టుకున్నా చచ్చిపోతాడు. Yes or no? అవునా కదా? So he thought, ఆయన అనుకున్నాడు, it's okay to better to die in the hands of God. దేవుని చేతిలో చావడం మేలు అనుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. But he took. కానీ ఆయన తీసుకున్నాడు, Nothing happened. ఏమీ జరగలేదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When you know how to handle God, దేవుణ్ణి ఏ రకంగా మరి మనకు అనుకూలంగా మార్చుకోవాలో తెలిసినప్పుడు nothing will happen. ఏమీ జరగదు. You know what happened? మీకు తెలుసా ఏం జరిగిందో? After that, ఆ తరువాత when God took him, God's mantle went to Obed-edom. ఎప్పుడైతే ఆ మందసం ఒబేదెదోము ఇంటికి తీసుకురాబడిందో God started to bless him. దేవుడు ఆ ఒబేదెదోమును ఆశీర్వదించడం ప్రారంభించాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Tell your neighbor, know how to handle God. మీ పక్కన Know how to handle దేవుని ఏ రీతిగా మనం హ్యాండిల్ చేయాలో చెప్పండి. Know how to handle God. దేవుని ఏ రీతిగా మనము హ్యాండిల్ చేయాలో తెలుసుకోవాలని చెప్పండి. Know how to handle God. దేవుని ఏ రకంగా మనము మరి హ్యాండిల్ చేయాలో తెలుసుకోవడం చెప్పండి. Ask your neighbor how you are going to handle God. మీ పక్కన ఉన్న దేవుని నువ్వు ఏ రకంగా హ్యాండిల్ చేయబోతున్నావని. How you are going to handle God. దేవుని నువ్వు ఏ రీతిగా హ్యాండిల్ చేయబోతున్నావు అడగండి. Are you that big to handle God? నువ్వు దేవుణ్ణి హ్యాండిల్ చేయంత గొప్పడువా? Are you that big? నువ్వు అంత గొప్పడువా? Are you that big? నువ్వు అంత గొప్పడువా? That's what we think. మనం అలా ఆలోచిస్తాం. Maybe I cannot contain God.
ఇది నా వల్ల కాదేమో అని అనుకుంటాను. Maybe I cannot handle God. నేను దేవుణ్ణి ఆ రీతిగా హ్యాండిల్ చేయాలని అనుకుంటానేమో. You know the best way to handle God మీకు తెలుసా దేవుణ్ణి ఏ రీతిగా మరి హ్యాండిల్ చేయాలో? is to butter God. Say butter God. Put your hands like this. Put your hands like this and say butter God. Huh? Butter God. దేవుణ్ణి పొగడడం. Hallelujah. హల్లెలూయా. You know God likes praising. నీకు తెలుసా దేవుడు ఆయనని మహిమపరచడం ఇష్టపడతారు. God has created you to praise Him. దేవుడు మనల్ని ఎందుకు నిర్మించాడంటే ఆయనను మహిమపరచడానికి. Every day you get up in the morning. ప్రతిరోజు ఉదయం లేచి Lord, ప్రభువా thank you Lord. నీకు వందనాలైనా, Thank you Daddy. నీకు వందనాలు తండ్రి, You have given me this day also. ఈ రోజు కూడా నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు అని చెప్పాలి. So when you say that, మీరు అలా చెప్పినప్పుడు, if you're going to die on that day, మీరు ఆ రాత్రి మరణించవలసి ఉంటే God says, ప్రభు అంటాడు 10 years more, ఇంకొక 10 సంవత్సరాలు 16 years more, ఇంకో 16 సంవత్సరాలు పొడిగించి 20 years more. 20 సంవత్సరాలు పొడిగించేశాను. When you're not buttering Him, నీవు దేవుని ఆ రీతిగా మహిమపరచనప్పుడు, you know everyone has 2 guardian angels. మీకు తెలుసా ప్రతి ఒక్కరికి 2 దేవదూతలు ఉంటారు, Guardian angels. వారిని కాపాడడానికి. You know, when you go in the roads of Qatar, suddenly you will feel that somebody is trying to hit you, but suddenly something happens, you are safe now. మీకు తెలుసా మీరు ఖతార్లో ఉన్న రోడ్ల గుండా వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది, కానీ మీరు తప్పించబడతారు ఆ టైంలో. Yes or no? అవునా కదా? Anybody felt that? ఎవరైనా ఆ రీతిగా అనుభవించారా? Anybody felt that? మీకు అలా ఎవరైనా అనుభవించారా ఆ రీతిగా? It is not because of your skill. అది మీ ప్రార్థన వల్ల కాదు. No, not because of your driving skill. మీ డ్రైవింగ్ స్కిల్ వల్ల కాదు. అది somewhere in your life, past life, you have buttered God. That is the reason you are alive. మీ గత జీవితంలో దేవుణ్ణి ఎక్కడో మహిమపరిచావు, అందుకని దేవుడు ఆ రోజు నిన్ను కాపాడాడు. Hallelujah. 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 2026, 2026 you have to become a butter guy. మీరు దేవుణ్ణి పొగడేవారిగా ఉండాలి. Hallelujah. 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 When you praise Him, మీరు ఎప్పుడైతే దేవుని మహిమపరుస్తారో your situations change. మీ పరిస్థితులు మార్చబడతాయి. When you are commanding Him, when you are praising Him, నీవు ఎప్పుడైతే ఆయన్ని మహిమపరుస్తా ఉంటావో, when you are thanking God, నీవు ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంటావో, then you will become His guy. నీవు ఆయన వ్యక్తిగా మార్చబడతావు. Hallelujah. 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 I'll tell you one small simple thing. ఒక చిన్న సాధారణమైన విషయాన్ని మీతో పంచుకుంటాను. Let's say he is an MLA guy. మనం అనుకుందాము ఈయన ఎమ్మెల్యే మనిషి అనుకుందాము. He is MLA. నేను ఎమ్మెల్యే అనుకుందాము. So I am with MLA. నేను ఎమ్మెల్యేతో ఉన్నాను. So whenever I see him, నేను ఎప్పుడైనా ఆయన చూసినప్పుడు, oh sir, you look good. సార్ మీరు చాలా బాగా కనబడుతున్నారు. You look amazing. మీరు చాలా అద్భుతంగా ఉన్నారు ఈ రోజు. You look great. మీరు చాలా గొప్పగా ఉన్నారు ఈ రోజు. So if anybody is like, when you butter this guy, మీరు ఎప్పుడైనా ఈ యొక్క వ్యక్తిని పొగుడుతున్నప్పుడు, so when I'm upset one day and I went to him and I'm just calm. నేను ఒక రోజు నిరాశపడి ఆయన దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నాను. He will only ask me. ఆయనే అడుగుతాడు, what trouble are you going through? ఏ సమస్యలను నువ్వు వెళ్తున్నావు? I'm having a small issue with my land. నాకు మా యొక్క భూమి విషయంలో కొంచెం ఇబ్బందిగా ఉంది. Oh, which area? అని అంటాడు. ఏ ప్రాంతంలో? Which ward? ఏ వార్డులో? This ward. ఈ ఫలానా వార్డులో అని చెప్పి. So he take up a phone. ఆయన ఒక ఫోన్ తీసుకుంటాడు. Call those guys. ఆ వార్డ్ మెంబర్స్ కి ఫోన్ చేస్తాడు. Please, this is my guy. ఈ వ్యక్తి నా వ్యక్తి అయి ఉన్నాడు. Hallelujah. 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 This guy is my guy. ఈ వ్యక్తి నా మనిషి అయి ఉన్నాడు. Hallelujah. Hallelujah. The moment he say, అలా చెప్పిన వెంటనే the problem is sorted. అక్కడ ఉన్నటువంటి సమస్యకి పరిష్కారం దొరికిపోయింది. Hallelujah. Hallelujah. If a normal MLA can do that, what about God? ఒక సాధారణమైన ఎమ్మెల్యే ఆలోచన చేయగలిగితే దేవుడు ఎలా చేయగలుగుతాడు? Hallelujah. 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 That is first stage. అది మొట్టమొదటి ఎత్తు అయి ఉంది. Hallelujah. Hallelujah. Second stage. రెండవ స్టేజ్
The stage what I'm talking about. నేను దేని గురించి మాట్లాడుతున్నాను? The stage what I'm trying to explain. నేను ఏ స్థాయి గురించి ఇక్కడ మీకు చెప్పడానికి ఆశపడుతున్నాను. So when I'm praising him, నేను ఎప్పుడైతే దేవుని మహిమపరుస్తున్నానో, when I'm praising MLA, నేను ఆ ఎమ్మెల్యేని ఎప్పుడైతే పొగుడుతా ఉన్నానో, when I'm being close to him, ఆయనకు చాలా సన్నిహితంగానే ఉంటున్నప్పుడు, I also will be humble here. నేను అక్కడ కూడా ఆయన ముందు మరి తగ్గించుకునే ఉంటాను. But when I go out, కానీ నేను బయటికి వెళ్ళినప్పుడు I'll go in the boldness. నేను గొప్ప వ్యక్తిగా ధైర్యవంతుడిగా బయటికి వెళ్తాను. Yes or no? అవునా కదా? Yes or no? అవునా కదా? Now my feeling, ఇప్పుడు నా యొక్క మరి ఆలోచనలు, నా యొక్క I'm not normal me, but I am that guy's person. నేను సాధారణమైన వ్యక్తిని కాదు, కానీ నేను ఎమ్మెల్యే మనిషిని అయి ఉన్నాను. Yes or no? అవునా కదా? If anybody is giving trouble to us, ఎవరైనా మనకి మరి ఇబ్బందులు కలిగజేస్తున్నప్పుడు, if they don't know who we are, మనం ఎవరో వారికి తెలియనప్పుడు, we will tell them, do you know who I am? వారితో మనం చెప్తాం, నేను ఎవరినో తెలుసా? I'm that MLA's guy. నేను ఆ యొక్క ఎమ్మెల్యే మనిషిని అయి ఉన్నాను. Yes or no? అవునా కదా? We use that. మనం ఆ రీతిగా ఉపయోగించుకుంటామా లేదా? Yes or no? అవునా కదా? The moment when we say, మనం ఎప్పుడైతే ఆ మాట చెబుతామో, the problem is sorted out. ఆ యొక్క సమస్యకి పరిష్కారం అప్పటికే దొరికిపోయింది. Hallelujah. 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 God said, దేవుడు అన్నాడు, just imagine this. ఇది ఊహించుకోండి ఒకసారి. God said, దేవుడు అన్నాడు, if you have faith, నీకు విశ్వాసం ఉంటే, like a mustard seed, ఒక ఆవగింజంత విశ్వాసం ఉన్నట్లయితే, command ఆజ్ఞాపించు, a mountain ఒక కొండను చూసి ఆజ్ఞాపించు, to fall into the sea. సముద్రములో వెళ్ళి పడుమని ఆజ్ఞాపించమన్నాడు. Hallelujah. హల్లెలూయా. And it will happen. అది జరుగుతుంది అని చెప్పాడు. Who said that? ఈ మాట ఎవరు చెప్పారు? God. యేసు ప్రభు, దేవుడు చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. We don't talk to our mountains, we talk about our mountains. మనము కొండలతో మాట్లాడడం కానీ కొండల గురించి మాట్లాడుకుంటాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Whenever you are going through some trouble, మీరు ఎప్పుడైనా ఏదైనా సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు, don't talk about that problem to anybody else. ఆ సమస్య గురించి ఎవరితో మాట్లాడవద్దు. Close your eyes. కళ్ళు మూసుకోండి. Close your eyes. కళ్ళు మూసుకోండి. What is your biggest trouble? మీకున్నటువంటి గొప్ప సమస్య ఏంటి? Whether it is a visa problem, అదొక వీసా సమస్య అయి ఉండొచ్చు, whether it is a job problem, అదొక ఉద్యోగ సమస్య అయి ఉండొచ్చు, whether it is a sickness problem. అదొక అనారోగ్య సమస్య అయి ఉండొచ్చు. Open your eyes. మీ కళ్ళు తెరవండి. Now you know your problem. మీకు ఇప్పుడు మీ సమస్య ఏంటో తెలిసింది. Yes or no? అవును కదా? Tell to that problem. ఆ సమస్యతో మాట్లాడండి. I'm giving you 1 minute. 1 నిమిషం సమయం మీకు ఇస్తున్నాను. Open your eyes. మీ కళ్ళు తెరవండి. If you want to see any direction, it's okay. మీరు ఎటైనా చూడాలనుకుంటే చూడండి. If you want to kneel down, it's okay. మీరు మోకరించాలంటే If you want to మోకరించండి. stand up, it's okay. మీరు నిలబడంటే నిలబడండి. Command now. ఇప్పుడు ఆజ్ఞాపించండి. Command now. ఇప్పుడు ఆజ్ఞాపించండి. Command. Say that problem. ఆ సమస్యతో మీరు ఆజ్ఞాపించండి. Hey problem. ఏ సమస్య? Hey money problem. ఏ ఆర్థిక సమస్య? I am talking to you. నీతో నేను మాట్లాడుతున్నాను. You know who I am with. నీకు తెలుసా నేను ఎవరితో ఉన్నాను? I am with God. నేను దేవునితో ఉన్నాను. Get out of my life in the నా name of జీవితం Jesus. నుంచి బయటికి వెళ్ళిపో. Get out of my life in the name of Jesus. యేసు నామమున నా జీవితం నుంచి వెళ్ళిపో. Talk. మాట్లాడండి. Pray. ప్రార్థించండి. Thank you, Jesus. యేసయ్య వందనాలు. When you are praying, నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు dimensions are changing. కొలతలన్నీ మార్చబడతాయి. Dimensions are changing. కొలతలన్నీ మార్చబడతాయి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. యేసయ్య వందనాలు. Thank you, Jesus. యేసయ్య వందనాలు. Holy Spirit God. పరిశుద్ధాత్మ దేవ. Thank you, Jesus. యేసయ్య వందనాలు. Holy Spirit God. యేసయ్య వందనాలు. Thank you, Jesus. యేసయ్య వందనాలు. Thank you, Jesus. యేసయ్య వందనాలు. Holy Spirit God. పరిశుద్ధాత్మ దేవ. Thank you. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్. So, కాబట్టి when you use your authority, మీరు అధికారాన్ని ఉపయోగించినప్పుడు how to use it? దాన్ని ఎలా ఉపయోగించాలి? Be a sick person. Be a mad person. మీరు ఒక పిచ్చివాడిలాగా ఉండాలి. Don't think about anything. దేని గురించి మీరు ఆలోచించొద్దు. You have to speak to your problem. నీ సమస్యతో నీ మాట్లాడాలి. Why? ఎందుకు? Do you see your problem? నీ సమస్యను నువ్వు చూస్తున్నావా? But
కానీ that problem is bothering you. ఆ సమస్య నిన్ను ఇబ్బంది పెడతా ఉంది. Yes or no? అవునా కాదా? Yes or no? అవునా కాదా? But if you see that, కానీ నువ్వు దాన్ని చూసినప్పుడు, though it is not visible, అది కనబడకపోయినా, but you command it, నువ్వు దాన్ని ఆజ్ఞాపించినప్పుడు it will flee. అది పారిపోతుంది. Hallelujah! 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 Word of God says like this, పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా చెబుతా ఉంది, resist the devil, అపవాదిని ఎదిరించుడి, he will flee. అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును. Resist the devil. అపవాదిని ఎదిరించండి. Hallelujah! Hallelujah! When you are not resisting the devil, నువ్వు అపవాదిని ఎదిరించినప్పుడు how the devil will go? వాడు ఎలా పారిపోతాడు? If you are not resisting it, నువ్వు అని ఎదిరించినప్పుడు, if you are not resisting sin, నువ్వు పాపమును ఎదిరించినప్పుడు how the sin will go? ఆ పాపమును ఎదిరించి ఎలా వెళ్ళిపోతుంది? If you are not resisting the joblessness, నీవు ఉద్యోగం సమస్యను నీవు ఎదుర్కొన్నప్పుడు how it will go? అది ఏ రీతిగా వెళ్ళిపోతుంది? If you are having this financial stress, నీకు ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పుడు, if you are not resisting it, నీవు దాన్ని ఎదిరించినప్పుడు how it will go? అది ఎలా వెళ్ళిపోతుంది? It will not go. అది వెళ్ళదు. Years by years will pass. సంవత్సరాలు గతించిపోతాయి. 25 has gone, 26 came. 2025 వెళ్ళిపోయింది, 26 సంవత్సరం వచ్చింది. 26 will go, 27 comes. 26 వెళ్ళిపోయి 27 వచ్చేస్తుంది. 27 will go, 28 will come. 27 వెళ్ళిపోయి 28 వచ్చేస్తుంది. Where is the full stop? దానికి అంతం ఎక్కడ ఉంది? Where is the full stop? దానికి అంతం ఎక్కడ ఉంది? When you are going to put the full stop? నీవు ఎప్పుడు దానికి అంతమొందించబోతున్నావు? When you are going to put the full stop? ఎప్పుడు దాన్ని అంతమొందించబోతున్నావు? It is not in somebody's hands. అది వేరే వ్యక్తుల చేతుల్లో లేదు. It is in your hands. అది నీ చేతుల్లో ఉంది. If it is in your hands, అది మీ చేతుల్లో ఉంది. no pastor, I don't know anything. పాస్టర్ గారు నాకు ఏమీ తెలియదు. I don't know, nothing is in my hands. నా చేతుల్లో ఏమీ లేదు, నాకు ఏం తెలియదు. పాపం చేసేది ఎవడు బాబాయ్? Who is the sinner? Who is doing? Whose problem is this? ఇది ఎవరి సమస్య ఉంది? It is somebody's problem or your problem? అది వేరే వ్యక్తుల సమస్య, నీ సమస్య. Hallelujah. 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 Your problem, the solution is in your hands only. నీ సమస్యకి పరిష్కారం నీ చేతుల్లోనే ఉంది. Hallelujah. 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 You are not the solution. మీరు దానికి జవాబు కాదు. You have the solution. మీ దగ్గర జవాబు ఉంది, But that need to be unlocked. కానీ దాన్ని తెరవాలి. Hallelujah. 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 So each and every situation has different dimensions. కాబట్టి ప్రతి సమస్యకి రకరకాల కోణాలు ఉంటాయి. If you are facing, let's say, okay, fine. Okay, so once upon a time, a guy came to me and said, man of God, whenever I am sleeping on the bed, I am feeling that devil is under my bed. ఒకనొక సమయంలో ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి చెప్పాడు, దైవజనుడా, నేను ఎప్పుడు పనుకున్నా మంచం కింద ఒక దురాత్మ ఉన్నట్టు నాకు అనిపిస్తా ఉంది. I'm feeling that. నేను దాన్ని అనుభవిస్తా ఉన్నాను. I'm trembling. నేను భయపడిపోతున్నాను. Hallelujah. హల్లెలూయా. So I asked him, కాబట్టి నేను అడిగాను అతన్ని, from how many months? ఎన్ని నెలల నుంచి? He said, so and so. అని చెప్పాడు, ఫలానా సమయం అని. Okay, I'll give you a solution. నీకు ఒక పరిష్కారం ఇస్తాను. I'll give you a solution. నీకు ఒక పరిష్కారం ఇస్తాను. So he was like, he started to close, like do this Christian action. ఆయన చాలా మరి యాక్టింగ్ చేయడం ప్రారంభించాడు. You know, Christians are biggest actors. మీకు తెలుసా, క్రైస్తవులు గొప్ప యాక్టర్లు అయి ఉన్నారు When they come to church. మరి మందిరానికి వచ్చినప్పుడు. But when it is Facebook or YouTube live, they are Oscar award winners. ఫేస్బుక్, యూట్యూబ్ అయితే వాళ్ళు ఆస్కార్ అవార్డు గెలుచుకునేవారు అయి ఉన్నారు. Till that time they'll be like this only. అప్పటి వరకు కూడా వాళ్ళు సాధారణంగానే ఉంటారు. But when the camera comes, కెమెరా వచ్చిందంటే వాళ్ళు ఎక్కడలేని యాక్టింగ్ చేసేస్తారు. yes or no? అవునా కదా? Hallelujah. 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 హల్లెలూయా. Be an actor, act with devil. మీరు అపవాదితో మరి నటించేలాగా ఉండండి. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. So I told to that guy, నేను ఆ వ్యక్తితో చెప్పాను, take out the bed, ఆ బెడ్ తీసేయు, sleep on the floor. నేల మీద పడుకో అని చెప్పాను. He went. ఆయన వెళ్ళిపోయాడు. He took off bed. ఆ బెడ్ తీసేశాడు, He started sleeping on the floor. నేల మీద పడుకోవడం ప్రారంభించాడు. No devil. దయ్యం లేదు అక్కడ. Hallelujah. 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 You need to use your authority.
మీ యొక్క అధికారాన్ని మీరు ఉపయోగించాలి. You need to see different directions. మీరు రకరకాల కోణాల్లో చూడడం నేర్చుకోవాలి. I command the winds to come. ఆ యొక్క మరి గాలి రావడానికి మీరు ఆజ్ఞాపించాలి. Hallelujah. Hallelujah. It is in the Bible. ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. You see that in Exodus. అది నిర్గమకాండంలో మనం చూస్తాం. Hallelujah. 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 What is the starting letter of your name? మీ యొక్క పేరు యొక్క మొదటి అక్షరం ఏమిటి? A. Thank you, Jesus. Holy Spirit. Thank you, Jesus. Be there. Thank you. What is the starting letter of your name? Starting letter. P. Thank you, Jesus. Holy Spirit. What is the starting letter of your name? మీ పేరు యొక్క మొదటి అక్షరం ఏంటి? L. Thank you, Jesus. Holy Spirit. ఎస్ఐ వందనాలు. Thank you, Jesus. ఎస్ఐ వందనాలు. Can everybody stand up? అందరం ఒకసారి లేచి నిలబడదాం. Take out these chairs. ఈ కుర్చీలను వెనక్కి తీసుకెళ్దాం. The moment ఆ సమయంలో the moment you start to see your situations in different dimensions, మీ పరిస్థితులను రకరకాల కోణాల్లో చూడడం మీరు ప్రారంభించినప్పుడు, spiritual things or the normal things, ఆధ్యాత్మిక విషయాలు కానీ సాధారణమైన విషయాలు కానీ, your sand status మీ యొక్క మరి ఇసుక స్థాయి will become the star status. అది నక్షత్రం స్థాయిలాగా మార్చబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. యేసే వందనాలు. I don't know but that you're gonna watch this video. నాకు తెలియదు మీ యొక్క ఈ యొక్క వీడియోని మీరు చూడబోతున్నారు. Shirley, Sister Shirley. సిస్టర్ షెల్లీ. Thank you, Jesus. యేసే వందనాలు. God is gonna bless you. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. You are having a spiritual thirst. నీకు ఆత్మీయ దాహం ఉంది. God is going to talk to you soon. దేవుడు మీ యొక్క ఆత్మతో మాట్లాడబోతున్నాడు. You're going to have that encounter. దేవుడు నిన్ను కలుసుకోబోతున్నాడు. You're going to have that encounter. ఆ యొక్క దర్శనం నువ్వు పొందుకోబోతున్నావు. Thank you, Jesus. యేసే వందనాలు. Thank you, Jesus. యేసే వందనాలు. And also Shirley. మరి షెల్లీ, I'm seeing a situation with something related to the knee. నేను ఒక పరిస్థితిని చూస్తున్నాను. నీ యొక్క